తర్వాత ఎన్ని అబద్ధాలంటే ఇది ఎందుకని అంటున్నంటే ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఇంతవరకు నేను అనేక మంది సీఎంలు చూశాను. ఈ రేవంత్ రెడ్డి లాంటి ఒక సీఎంని నిస్సిగ్గుగా అసెంబ్లీలో అబద్ధం ఆడిన సీఎంని ఇంకేమైనా చూడాల. మా పచ్చి అబద్ధం ఏది పోలీసు ఆఫీసులు వెళ్ళి చెబితే 10:45కి చనిపోయారని 10:45కే చనిపోయారని పోలీసు వాళ్ళు చెప్తే నేను సినిమా చూసి వెళ్తానని అన్నాడని పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధం. ఎందుకంటే అమ్మాయి చనిపోయింది 3 గంటలకి తెల్లారుజామున. అది ఎవరు చెప్పారు? ఆ భర్తే చెప్పాడు. 2:45కి 2:30కి మాకు ఒక ఇంటిమేషన్గా లాస్ట్ రైలు హోప్లెస్ అన్నట్టు చెప్పారు. 3 గంటలకు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు చనిపోయారు, లాభం లేదు అని. సో ఈ 10:45కి చనిపోయారని చెప్తారు అసెంబ్లీలో. 10:45కి చనిపోయారు మా ఆఫీసర్ వెళ్ళి చెప్తే ఆయన నిర్లక్ష్యంగా నేను సినిమా అయినాక వెళ్తాను. ఎలా ఆ మాట అంటాడా? ఎవడైనా ఒక ఫైట్ సీన్ అయిపోయిన తర్వాత వెళ్తాను, లేకపోతే ఒక పాట అయిపోయిన తర్వాత వెళ్తాను. ఎన్నిసార్లు ఆయన పోయి ఇంటిమేట్ చేసినప్పటికీ కూడా తర్వాత వెళ్తా అనేసి డిలే చేసిండు. దాంతో క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయామని. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే అబద్ధాలు ఎన్ని రకాల అబద్ధాలు అంటే అది ఒకటి 10:40 చనిపోయారు అనేది పచ్చి అబద్ధం. రెండోది పోలీస్ ఆఫీసర్ వెళితే అలా అన్నాడు. మళ్ళీ ఇంకో పోలీస్ ఆఫీసర్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు? మేము ఆయన దగ్గరికి వెళ్ళలేదు, మమ్మల్ని బౌన్సర్స్ ఆపారు అన్నారు. బౌన్సర్స్ అడ్డుకున్నారు, వెళ్ళలేదు. మరి బౌన్సర్స్ అడ్డుకుంటే వెళ్ళని ఆఫీసరు ఎలా చెప్పాడు వెళ్ళి? సో ఇక్కడ అబద్ధాలు. ఈ అబద్ధం కథను తయారు చేసుకుని ఒక స్కిల్ తయారు చేసుకుని అది సీఎం తన నోటే మాట అబద్ధాలు చెప్పటం పచ్చి సిగ్గుమాలిన పని. అది ఒక అబద్ధాలు ఆడతారు రాజకీయ నాయకులు అన్నాక అబద్ధాలు ఆడటం వాళ్ళ అయితే ఆడతారు. కానీ అసెంబ్లీలో పార్లమెంట్లో ఎందుకంటే అన్నీ రికార్డ్ అవుతాయి కనుక దాదాపు అక్కడ అబద్ధాలు ఆడరు ఈ స్థాయిలో వాళ్ళు ఉన్న సాక్ష్యాధారాలతో మాట్లాడతారు. ఎందుకంటే అసెంబ్లీ రికార్డెడ్ అన్నీ అది ఎలక్ట్ తీసుకోవడానికి ఉండదు కనుక అక్కడ కూడా ఇంత పచ్చి అబద్ధం ఆడేశారు. అది అబద్ధం ఆడటమే కాకుండా పర్సనల్ వెంజెన్స్ లేకపోతే ఒక వ్యక్తికి మీద పర్సనల్ వచ్చి ఆ వ్యక్తిని గురించి అంత హీనంగా మాట్లాడరు ఎవరు కూడా. ఏంటి అతనేం తురుముకానా, కాలు ఇరిగినాయా, చెయ్యి ఇరిగినాయా, కిడ్నీలు ఏమన్నా పోయి దెబ్బతిన్నాయా, ఏంటంటే అతను అని అంత హీనంగా మాట్లాడుతుంటే పర్సనల్గా వింజేసి అయితే మాట్లాడతారు ఎవరన్నా. ఇప్పుడు నేను చట్టం దాని ఏముందని జరిగింది చట్ట ప్రకారం చూసుకుంటాం, అంతేకాదు జరిగేది చూస్తారు. ఒకళ్ళకి న్యాయం ఇంకోళ్ళకి న్యాయం ఇంతవరకు మాట్లాడుతాం. పర్సనల్గా వ్యక్తిని గురించి అతని తురుముకానా,